హాయ్ ఎవ్రీవన్, నేను వాళ్ళ కర్నూలులోని ఐరిస్ ఫ్లోరెట్ స్కూల్కి వచ్చానమాట. ఇది ఎగ్జాక్ట్లీ ఎస్వి కాంప్లెక్స్కి ఆపోజిట్ లైన్లో భాస్కర్ గారికి కనెక్ట్ అవుతుంది కదా, అక్కడ డెడ్ అని తీసుకొని రైట్కి తిరిగితే కొంచెం ముందరికి పోతే వస్తుందన్నమాట ఐరిస్ ఫ్లోరెట్ స్కూల్. సో ఎందుకు ఈ స్కూల్కి వస్తున్నానంటే ఇక్కడ సమ్మర్ క్యాంప్ స్టార్ట్ అయిందనమాట. సో మే 25th నుంచి ఏప్రిల్ 24th వరకు మార్నింగ్ 9 AM నుంచి 12 PM వరకు సమ్మర్ క్యాంప్ అయితే జరుగుతుంది. సో ఫస్ట్ డే ఆఫ్ సమ్మర్ క్యాంప్ని కొంచెం గ్రాండ్గా ఓపెన్ చేస్తున్నారనమాట. సో ఆ ప్రోగ్రామ్కి అయితే వచ్చాను. అండ్ వచ్చే ముందు ఇక్కడ అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. నాకైతే పిల్లలు ఆడుకునే బాల్ పిట్ కనిపించింది. నేను కొద్దిసేపు దాంట్లో ఆడుకున్నాను ఒక్కదాన్ని, ఎందుకంటే మళ్ళీ ఈ ఛాన్స్ రాదు కదా. జ్యోతి మాల్కి పోయినా కానీ నా ఏజ్ డిఫరెన్స్ వల్ల దొబ్బేస్తారు బయటికి. సో అందుకే ఇక్కడైతే ఛాన్స్ దొరికిందని ఆడుకుంటున్నాను అనమాట. మొత్తం ఎక్స్ప్లోర్ అయితే చేస్తూ ఉన్నాను. అండ్ చిన్నపిల్లలకి లైబ్రరీ లాగా ఇంకా చాలా ప్లేయింగ్ థింగ్స్ అయితే ఉన్నాయి. స్కూల్లో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే. నేను కూడా వచ్చి మంచిగానే ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. సో ఒకసారి ఈ స్కూల్ మొత్తం చూస్తే సో డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయన్నమాట. ఇది నేను చూపించేది ఒక క్లాస్, అది ప్లే ఏరియా ఇంతకుముందు చూపించినది. ఇదంతా ఇంకో క్లాస్ అనమాట. నేను ప్లే స్కూల్ చూసినా బెంచెస్ ఉంటాయి, బట్ ఇక్కడ సోఫాస్ ఉన్నాయన్నమాట. బెంచెస్ టేబుల్స్ ఉంటాయి, బట్ ఇక్కడ సోఫాస్ చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ చిన్నపిల్లలకి ఆర్ట్ కానీ అవి కానీ చాలా బాగా నేర్పిస్తున్నారు, చూస్తున్నారు కదా. సో ఎస్, నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు కూడా ఇలాంటి ప్లే స్కూల్ ఉంటే ఎంత బాగా ఎంజాయ్ చేసేదాన్నో. సో ఇలా ఒక్కొక్క క్లాస్ రూమ్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. ప్రతి క్లాస్ రూమ్కి అయితే ఒక ఏసీ అయితే ఖచ్చితంగా ఉందన్నమాట. పిల్లలు లేకుంటే ఎండకి సఫర్ అవుతారు కదా. సో ఏసీ మాత్రం ఖచ్చితంగా ఉంది, చల్లగానే ఉంది. అండ్ అవతల ఇంకొక రూమ్ కనిపిస్తుంది, అది ఇంకో క్లాస్ అనమాట. ఇదంతా ప్లే ఏరియా. అండ్ నేను తర్వాత మళ్ళీ వెనకాల ఉన్న క్లాస్ రూమ్లోకి వెళ్ళి కొద్దిసేపు కూర్చున్నాను. మీరు చిన్నప్పుడు ఇట్లాంటి స్కూల్ లేరు, మిస్ అయిపోయినారు కదా. బోర్డు అండ్ దెన్ ఇంకా పైన ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. సో చాలామంది అయితే వచ్చారు, పేరెంట్స్ పిల్లల్ని తీసుకొని చాలామంది అయితే వచ్చారు. ఫుల్ క్రౌడెడ్గా ఉందన్నమాట. ఫస్ట్ డే కదా, సో ఎక్కువ మంది వచ్చారు. చాలా కలకలలాడుతుంది అనమాట. ప్రోగ్రామ్ అయితే చాలా బాగా జరిగింది. అండ్ పిల్లలు ఉంటే ఖచ్చితంగా సందడి ఎంత బాగుంటుంది కదా. సో ఐ రియలీ లవ్డ్ ఇట్ అనమాట. ఇక్కడ స్పీచ్లో పిల్లలకి మంచి ఫుడ్ని, స్నాక్స్ని, జంక్ ఫుడ్ని కాకుండా ఫ్రూట్స్ని అవి తినమని పేరెంట్స్కి చెప్తూ ఉన్నారనమాట. సో ఎస్, నాకు కూడా ఆ పాయింట్ కరెక్ట్ అనిపించింది. జంక్ ఫుడ్ కాకుండా పిల్లలకి స్నాక్స్ అప్పుడు ఫ్రూట్స్ కానీ జ్యూసెస్ కానీ పెడితే ఎస్ ఇట్ విల్ బీ లైక్ మోర్ హెల్దియర్ దాన్ ఎనీ అదర్ థింగ్ కదా. సో ఇంకా ఇది వచ్చేసి పైన ఏవీ రూమ్ అనమాట. అండ్ ఇక్కడ పిల్లలతో కలిసి నేను కొద్దిసేపు టైం స్పెండ్ చేశాను. లైక్ చాలా బాగా అనిపిస్తుంది చిన్నపిల్లలతో ఆడుకోవడం కానీ మాట్లాడడం కానీ. నాకే కాదు, మీకు కూడా చాలామందికి ఇష్టం ఉంటుంది. సో అలా నేను కూడా టైం స్పెండ్ చేశాను అనమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. సో నేను చిన్నగా ఉన్నప్పుడు కాదులేను కానీ నేను 8th ఆ టైంలో ఉన్నప్పుడేమో ఏవి రూమ్ మాకు అలా ఉంది, కానీ వీళ్ళకి ఇప్పటి నుంచే ఏవి రూమ్ అయితే ఉంది. సో నైస్ కదా, ఎన్ని చేంజెస్ వచ్చినాయో. అండ్ ఇక్కడ ఐరిస్ ఫ్లోరెట్స్లో పెడుతున్న సమ్మర్ క్యాంప్ గురించి చెప్పాలంటే ఇక్కడ జూనియర్స్, సబ్ జూనియర్స్, సీనియర్స్ అనే 3 కేటగిరీస్లో పిల్లల్ని అయితే డివైడ్ చేశారనమాట, వారి ఏజ్ బేసిస్ మీద. సో అలా డివైడ్ చేసి వాళ్ళకి ఏ ఏజ్ వాళ్ళకి ఏ యాక్టివిటీస్ అయితే చేయగలరో ఆ యాక్టివిటీస్ అయితే పెట్టినారనమాట. కాకపోతే 3 కేటగిరీస్లో డ్యాన్స్ అయితే కంపల్సరీ పెట్టారనమాట. సో జూనియర్స్, సబ్ జూనియర్స్, సీనియర్స్ 3 కేటగిరీస్కి డ్యాన్స్ అయితే నేర్పించారనమాట. నేనైతే వాళ్ళ డ్యాన్స్ చూసి లైక్ ఎంత క్యూట్గా ఉన్నారు వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే, చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ ఈ సమ్మర్ క్యాంప్లో డ్యాన్స్తో పాటు పిల్లలకి ఆర్ట్, పెయింటింగ్, వెర్లీ ఆర్ట్, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాఫ్ట్ థింగ్స్ అన్నీ చాలా యాక్టివిటీస్ ఉన్నాయని, చాలా నేమ్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి గుర్తుపెట్టుకొని చెప్పలేదన్నమాట. సో చాలా యాక్టివిటీస్ నేర్పిస్తున్నారనమాట. సో ఖచ్చితంగా మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి. నేను ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను ఈ సమ్మర్ క్యాంప్ గురించి. సో మీరు కూడా మీ పిల్లలు ఎవరైనా ఉంటే సమ్మర్ క్యాంప్లో జాయిన్ చేపియాలి అనుకుంటే వెంటనే వచ్చేసేయండి ఐరిస్ ఫ్లోరెట్స్కి. మీ పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ దెన్ ఇక్కడ ఏం జరిగిందంటే లైక్ ఈ పాపను ముట్టుకుంటుంటే షాక్ కొడుతుందనమాట. మగధీర మూవీలో కాజల్ రామ్ చరణ్ టచ్ చేసుకున్నప్పుడు హ్యాండ్స్ని షాక్ అయ్యి కొడుతుంది కదా, అలా నాకు ఈ పిల్లని ముట్టుకుంటే కొడుతుందనమాట. సో నాకు దానికి రీజన్ ఏంటో సరిగ్గా తెలియదు. మీకేమైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా, ఎందుకు అలా షాక్ కొడుతుందనేసి. సో ఇక్కడ వచ్చేసి సీనియర్స్కి నేర్పిస్తున్నాను అనమాట డ్యాన్స్. జూనియర్ సీనియర్స్కి సపరేట్, జూనియర్స్ అయిపోయినాక సీనియర్స్ అయిపోయినాక సబ్ జూనియర్స్
డాన్స్ అట్లా నేర్పిస్తుంటారు. సో నేను ఇందాక చెప్పినాను కదా, డాన్సే కాకుండా ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ అయితే నేర్పిస్తారని చెప్పినాను కదా. సో ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారనమాట సీనియర్స్కి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ నేర్పిస్తారు. అండ్ వేడి గురించి ఏం టెన్షన్ అవసరం లేదు, ఎందుకంటే ప్రతి రూమ్లో ఏసీ ఉంటుంది అండ్ చాలా చల్లగా ఉంటుందన్నమాట. పైన డ్యాన్స్ నేర్పించే దగ్గర కూడా వాళ్ళు ఒక కూలర్ పెట్టారు. పిల్లలకి ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదన్నమాట. చాలా బాగా పిల్లలు ఎంజాయ్ చేస్తారు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ పిల్లలతో పాటు నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట. ఇదంతా కూడా నేను ఫస్ట్ వచ్చినప్పుడు తీసుకున్న వీడియోస్, పిల్లలు ఇంకా అప్పటికి రాలేదన్నమాట. సో ఇదంతా లైక్ ఐ హ్యావ్ ఎక్స్ప్లోర్డ్ ఎవ్రీథింగ్. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా స్కూల్ అయితే. సో ఒకసారి విజిట్ చేయండి. అండ్ ఫర్ మోర్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశాను, ఎదర్ ఫర్ సమ్మర్ క్యాంప్ ఆర్ ఫర్ స్కూల్. ఎవ్రీథింగ్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. సో వెళ్ళేటప్పుడు మాత్రం డిస్క్రిప్షన్ బాక్స్ మర్చిపోకుండా చెక్ చేయండి. అండ్ ఈ సమ్మర్ క్యాంప్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో మొన్న May 25th నుంచి April 24th వరకు ఈ సమ్మర్ క్యాంప్ అయితే ఉంటుందన్నమాట. మార్నింగ్ 9 AM నుంచి 12 PM వరకు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూ కెన్ జాయిన్. అయిపోయింది అది చదివేసినావు కానీ పక్క స్ట్రైట్గా ఉంటుంది. అండ్ ఇంకా నాకు దొరికింది సందు అన్నట్లు నేనైతే ఫుల్గా ఆడుకున్నా అనమాట. బాగా లైక్ పిల్లల కంటే ఎక్కువ నేనే ఆడుకున్నాను. వచ్చి సింగిల్గా అయినా పర్లేదు, నేనైతే ఆడడం మాత్రం ఆపలేదన్నమాట. ఆడుతూనే ఉన్నాను ఛాన్సేపు. మా మమ్మీ కూడా చాలా లేయ అనింది. నేనైతే ఎక్కడ దొరుకుతుంది మా ఛాన్స్, నాకు ఎవరన్నా మళ్ళీ బయట బాల్ పిట్లో అలౌ చేస్తారా నన్ను చూసి అనేసి నేనైతే అట్లే ఆడుకుంటున్నాను అనమాట. ఇవైతే ఎక్కలేదు, ఎక్కితే తిడతారు ఎందుకంటే ఇరిగిపోతాయి కదా నేను ఎక్కితే, అందుకే ఎక్కలేదు. లేకుంటే అవి కూడా ఎక్కేదాన్ని అనమాట నేను. అండ్ బ్యూటిఫుల్ ఆర్ట్ చూసారా, చాలా బాగుంది కదా. సో ఇలాంటివన్నీ కూడా నేర్పిస్తారండి, యాక్టివిటీస్ కానీ ఆర్ట్స్ కానీ. సో అది మ్యాటర్. This is about the video. Don't forget to subscribe. Bye. Take care.